ఇటు రాజకీయాలని వ్యాపారాలని రెండింటినీ కూడా ఏకతాటి మీద చాలా బలంగా నడిపిన వ్యక్తులు, అది కూడా కాపులు ఎవరైనా ఉన్నారు అంటే కనుక, అందరికంటే ముందు వరుసలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరైనా ఉన్నారు అంటే కనుక అదెవరు చెప్పండి చూద్దాం. ఆదికేశవ నాయుడు గారు యునైటెడ్ బ్రేవరీస్ యూబీ గ్రూప్ని ఆయన స్థాపించారు ఆనాడే. IMFL ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ని ఆయన తీసుకొచ్చారు. స్టిల్ భారత్లో యూబీ గ్రూపే 40% లిక్కర్ని IMFL ద్వారా నడుపుతుందంటే ఆశ్చర్యం కాదా మరి. ఇక ఈయన గురించి మొదలు పెట్టాలంటే పివి నరసింహారావు రాజకీయ పరిస్థితుల వరకు వెళ్ళాలి. పివి నరసింహారావు గవర్నమెంట్ పడిపోతున్న సమయంలో శిబు సోరెన్తో మాట్లాడి జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలను కొని గవర్నమెంట్ నిలబెట్టినందుకు గాను ఈ IMFLని అప్పుడు గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆదికేశవ నాయుడు గారి పైన పివి నరసింహారావు గారి మీద CBI కేసులు కూడా పడ్డాయి. అయితే అటు కాంగ్రెస్కి మాత్రమే ఆయన హెల్ప్ చేసి ఊరుకోలేదు. బెంగళూరులో జనతా పార్టీ పడిపోతున్న సమయంలో ఆయన రామకృష్ణ హెగ్డేకి హెల్ప్ చేసి అక్కడ కూడా జనతా గవర్నమెంట్ని నిలబెట్టడంలో చాలా కీ రోల్ పోషించారు. అలాగే తెలుగు స్టేట్స్లో కూడా చాలామంది నాయకుల్ని ఆయన ఆదుకున్నారు అని చెప్తూ ఉంటారు ఆదికేశవ నాయుడు. వీటితో పాటు అద్భుతమైన వైదేహి మెడికల్ కాలేజెస్ని కట్టిన ఘనత, కట్టిన చరిత్ర మాత్రం ఆయనకు అలా నిలిచిపోతూ ఉంటుంది. వైదేహి మెడికల్ కాలేజెస్